జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. 2026 ఎండింగ్ లోపల నరేంద్ర మోడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేయటం జరుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి వినాయక చవితి 27వ తారీఖున అయ్యింది. ఒకవేళ పూజ చేయించుకోవాలనుకుంటే కదా వినాయక చవితి రోజున హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 3వ స్థానంలో ఉండి కుజుడు దృష్టి ఉండటం మూలంగా మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, మరియు అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంగళవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. పంచమాధిపతి అయిన శుక్రుడు 7వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా లవర్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం అనేది మీకు చాలా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు మీ లవ్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. 7వ స్థానంలో బుధుడు ఉన్నారు, మరి శుక్రుడు కూడా ఉన్నారు. కాబట్టి బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమాధిపతి అయిన శుక్రుడు కూడా 7వ స్థానంలో ఉండి మరియు గురువుగా దృష్టి 10వ స్థానం మీద పడుతోంది. కాబట్టి కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీరు ఏమైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా సరే ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారాంతంలో చంద్రుడు కూడా మీకు 10వ స్థానానికి రావటం మూలంగా కెరియర్ పరంగా ఈ వారాంతంలో మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంటుంది. మీకు హైక్స్ కానీ ప్రమోషన్స్ కానీ మిమ్మల్ని కన్సిడర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానం అధిపతి అయిన కుజుడు మీకు 9వ స్థానంలో ఉన్నారు. శని దృష్టి ఉన్నది. మీకు లాభం అనేది ఆలస్యంగా వస్తుంది బిజినెస్ పరంగా. అలాగే మీకు రావాల్సిన మనీ కూడా డిలే అవుతుంది, కానీ వస్తుంది. దాని విషయంలో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. 12వ స్థానం అధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. మరియు 12వ స్థానంలో శని దృష్టి, గురు దృష్టి ఉండటం మూలంగా ఖర్చు విషయంలో మాత్రం విపరీతంగా ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.